వెల్కమ్ టు స్వస్తిక ఆర్ట్స్. ఈరోజు ప్రముఖ కవి విమర్శకుడు తోకల రాజేశం గారు మన స్టూడియోకి వచ్చేసారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు ఫస్ట్ మీ బుక్స్ చదివాకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను. సో అందుకే లేట్ అయిపోయింది. ఈ బుక్స్ అన్నీ చదివాను. అసలు ఈ చదివినాక ఏమనిపించింది అంటే నాకు ఒక మనిషి కవిత్వం ఎందుకు రాస్తారు, అసలు ఒక మనిషి కవిత్వం ఎందుకు రాస్తాడు అని చెప్పడానికి మొదట నా జీవితాన్ని నేను ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మాది ఆవడం నిన్నెల్ మండల్. అక్కడ నేను 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు మాకు తెలుగు భాషోపాధ్యాయులుగా చెన్నూరుకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసులు జక్కపల్లి నాగేశ్వరరావు గారు వచ్చారు. వారు అప్పటికే కవి కూడా. వారు సాధారణంగా తెలుగు చెప్తున్న క్రమంలో పద్యాలు రాయమని వారు మమ్మల్ని ప్రోత్సహించేవారు. అట్లా ఒకరిద్దరం పద్యాలు రాసే క్రమంలో నా పద్యం బాగుండేసరికి ఆయన మెచ్చుకున్నాడు. మా మిత్రుల పద్యాలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకో రాయలేకపోయారు. నేను ఒక్కనే ఆ సార్ ప్రోత్సాహాన్ని ఆసరా చేసుకొని ఆ పద్యాలు రాస్తున్నాను. అప్పటి నుంచి అంటే ఆయన శభాస్ అన్న ఆ వాక్యం విన్నప్పటి నుంచి పద్యాలు రాయాలి. నేను కూడా తెలుగు పాఠ్యపుస్తకాల్లో వేమన, సుమతి శతక పద్యాల్లో ఎట్లాంటి నీతులు ఉన్నాయో ఆ నీతుల్ని నా జీవితం ఆధారంగా నేను అనుకున్న విషయాలను కూడా 10 మందికి చెప్పాలనే క్రమంలో నేను కూడా పద్యాలు రాయాలనుకున్నా. నేను రాస్తున్న పద్యాలను కూడా ఆయన ప్రోత్సహించేవారు. కొన్ని పత్రికల్లో కూడా పరిచయం చేసిండు. ఆ పత్రికల్లో ఆ పద్యాలు వచ్చేవి. అట్లా నా జీవితంలోకి కవిత్వం వచ్చింది. జక్కపల్లి నాగేశ్వరరావు గారు లేకపోతే నా జీవితంలో సాహిత్యం లేదు. ఎవరో ఒకరు ప్రోత్సాహం అందించకపోతే, ఎవరో ఒకరు సాహిత్యాన్ని పరిచయం చేయకపోతే మన జీవితంలోకి సాహిత్యం రాదు. ఎందుకంటే మాది వ్యవసాయక కుటుంబం, మా తల్లిదండ్రులకు చదువు రాదు. ఎట్లాంటి సాహిత్య నేపథ్యం లేని కుటుంబం కాబట్టి ఆ జక్కపల్లి నాగేశ్వరరావు గారి ద్వారానే నా జీవితంలోకి సాహిత్యం వచ్చింది. తర్వాత ఆ సాహిత్యాన్ని రకరకాల పరిచయాల ఆధారంగా, రకరకాల సాహిత్య సంస్థల ప్రోద్బలంతో, వ్యక్తుల ప్రోద్బలంతో చాలా పుస్తకాలు సేకరించి చదవడం ద్వారా నన్ను నేను పునర్నిర్మాణం చేసుకొని సాహిత్యంలో రకరకాల ప్రక్రియల్ని అధ్యయనం చేసి ఓ 10 మంది నా కవిత్వాన్ని బాగుంది అని చెప్పేలా రాసే విధంగా ఎదిగిన. దానికి కవిత్వం మనిషి జీవితంలో సహజంగానే ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఒక అందమైన వస్తువును చూసినప్పుడు, ప్రకృతిలో పచ్చదనాన్ని చూసినప్పుడు, చెరువు అందాలని చూసినప్పుడు, లేదు స్నేహితుల దగ్గర ప్రేమను అనుభవించినప్పుడు, ఇట్లాంటి రకరకాల సందర్భాల్లో కవిత్వం మనుషులు రాస్తారు. నిజానికి నా జీవితంలో జక్కపల్లి నాగేశ్వరరావు గారు సాహిత్యాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నేను ఇవన్నీ నా పల్లె సోయగాలకు అబ్బురపడి ఆ మనుషుల్లో వైవిధ్యాన్ని చూసి, నేను ముఖ్యంగా ఆ రైతు బిడ్డని, పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కష్టాన్ని కూడా చూసి కవిత్వం రాయాలనిపించింది. పద్యాలు కూడా ఎక్కువ అట్లే ఉంటాయి. ఇప్పుడు నేను ఇటీవల కాలంలో వేసిన పుస్తకం మట్టి విజయం, అది పద్య కావ్యం. దాంట్లో కూడా ఎక్కువ రైతుల గురించే పద్యాలు ఉంటాయి. అట్లా ఆ పరిసరాలు, ఆ ప్రకృతే బహుశా మనిషిని కవిత్వం వైపు నడిపిస్తుందని నేను అనుకుంటా. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఒక మనిషికి కవికి మధ్య వ్యత్యాసం ఏముంటుంది సార్? మనిషికి కవికి మధ్యలో వ్యత్యాసం అంటే ఆలోచనలో తేడా, అంతే. అంటే అందరూ మనుషులు మామూలుగా ఆలోచిస్తారు, కవి కొంచెం భిన్నంగా ఆలోచిస్తాడు. చాలామంది మిత్రులు చెప్తున్నట్టు రవిగాంచినచో కవిగాంచుతాడు. అంటే ఒక చంద్రుణ్ణి ఒక మనిషి, మామూలు మనిషి చూడడానికి, ఒక కవి చూడడానికి మధ్య తేడా ఉంటుంది. ఒక రైతు కష్టాన్ని మామూలు మనిషి ఆలోచించడానికి, కవి ఆలోచించడానికి తేడా ఉంటుంది. అంటే ఆలోచనల్లో భిన్నత్వమే కవికి మామూలు మనిషికి ఉన్నదని నేను అనుకుంటా. నిజానికి ఆలోచన లేని మనిషి అంటూ ఉండడు. కాకపోతే భిన్నంగా, మామూలు మనిషికి భిన్నంగా ఒక తాత్విక స్థాయిని అందుకొని జీవితంలో ఒక సందేశాన్ని ఆ తాత్విక నేపథ్యంలో అర్థం చేసుకొని చెప్పేవాడే కవి అని నేను అనుకుంటున్నాను. కవిత్వం అందరి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ రాయలేరు, వాళ్ళందరూ చెప్పలేరు. అంటే సమాజానికి తన అనుభవాలని చెప్పాలనుకున్నవాడే కవిత్వం రాస్తాడు. కవికి మనిషికి మధ్య తేడా ఎట్లా ఉంటుందో చెప్పడానికి
నేను చెమట చుక్కల్లో నేను రాసిన కొన్ని వాక్యాలు ఉదాహరిస్తాను, మీకు చెప్తాను. ఓకే. అమ్మ నాన్నల ప్రేమ అందరికీ అనుభవిక వేద్యమే, అందరికీ తెలుసు. అమ్మ నాన్నలు లేకపోతే మనం లేము. అమ్మ నాన్నల్ని అందరూ ప్రేమిస్తారు, ప్రేమించని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే వాళ్ళని అంటే మామూలు మనిషి అమ్మ నాన్నల్ని ఎట్లా అంటే వాళ్ళ ప్రేమను ఎట్లా చెప్తాడు, కవి ఎట్లా చెప్తాడో మీకు ఉదాహరణప్రాయంగా నేను చెప్తాను. నేను ఈ చెమట చుక్కల్లో మా అమ్మ నాన్నల కృతజ్ఞతగా 4 వాక్యాలు రాశాను. చిన్నప్పుడు మీ గుండెల మీద తన్నే ఉంటాను, అందుకే ఇప్పుడు మీ పాదాలు నా గుండెల్లో నిలుపుకున్నాను. కొన్ని కన్నీళ్ళు, కొంత రక్తం, కొంత ప్రేమ కలిపి మీరిచ్చిన ఈ శరీరం ప్రాణం నిరంతరం మీ పాదార్చన కోసమే. ఇట్లా తల్లిదండ్రుల ప్రేమ గురించి చాలా అంటే మామూలు వాక్యాలు చెప్పేవాళ్ళు అంటే అందరూ చెప్తారు. అంటే నా తల్లిదండ్రులు దేవతలు, దేవుళ్ళు అని, నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, వాళ్ళ వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానని చాలా వాక్యాలు చెప్పొచ్చు. అవి మామూలు వాక్యాలు అయిపోతాయి. అంటే ఒక కవి అదే తల్లిదండ్రుల గురించి రాసినప్పుడు ఎట్లా రాస్తాడు, మామూలు మనిషి చెప్పినప్పుడు ఎట్లా చెప్తాడో, ఇవి 2 వాక్యాలను మనం పోల్చుకుంటే కవికి మామూలు మనిషికి తేడా స్పష్టమవుతుంది. సార్, కవిత్వం, సాహిత్యం వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ మాటల్లో ఒకసారి వివరించండి సార్. కవిత్వం అనేది సాహిత్యంలో ఒక భాగం మాత్రమే. సాహిత్యానికి చాలా చరిత్ర ఉన్నట్టే సాహిత్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏనాటి యుగంలో అయినా ఆనాటి చరిత్రను నమోదు చేయడం సాహిత్యానికి సంబంధించిన అతిపెద్ద ప్రయోజనం. రాయల కాలంలో ప్రబంధ సాహిత్యం వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. అంటే రాయల కాలంలో వచ్చిన సాహిత్యంలో ఆనాటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, సామాన్య ప్రజల జీవన విధానాలు ఎట్లా ఉన్నాయి, రాజుల జీవితాలతో పాటు సామాన్య ప్రజల జీవితాన్ని కూడా మనం ఆనాటి సాహిత్యంలో మనం నేర్చుకోగలుగుతాం. ఆ సాహిత్యమే లేకపోయినట్లయితే మనకు ఈనాడు ఆ రాజుల కాలం నాటి మామూలు ప్రజల జీవితం గురించి మనకు తెలిసి ఉండేది కాదు. రాజుల జీవితాల గురించి అందరూ రాశారు, కానీ మామూలు ప్రజల జీవితాలని చిత్రించేది ఏనాటి యుగమైన సాహిత్యమే. కాబట్టి సాహిత్యానికి ఆనాటి చరిత్రని నమోదు చేయడమే అతిపెద్ద ప్రయోజనంగా నేను భావిస్తా. చరిత్ర మారుతున్న క్రమంలో సాహిత్య ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాహిత్యమే అతిపెద్ద పాత్ర పోషించిన సంగతి మీ అందరికీ తెలుసు. సాహిత్యం మలిదశ ఉద్యమ ప్రారంభంలో మంచి పాత్ర పోషించింది, కీలకమైన పాత్ర పోషించింది. సాహిత్యం ద్వారానే ఈ సమాజం ఉత్తేజితమైంది. కేసీఆర్ లాంటి నాయకులు ఉత్తేజితులయ్యారు. మొదటగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతికోద్యమమే స్టార్ట్ అయింది, తర్వాత అది ప్రజా ఉద్యమంగా మారింది. కాబట్టి సాహిత్యానికి విస్తృతమైన ప్రయోజనం ఉంటుంది. అది ఎప్పుడు ప్రజలకు ఏం కావాలనో అది సిద్ధం చేస్తుంది. ఆ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా సాహిత్యం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సార్, మీరు ఇప్పటిదాకా చదివిన దాంట్లో గొప్ప సాహిత్యం గురించి ఒకసారి వివరించండి సార్. నేను సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకున్నాను. నేను మొదట పద్యాలు రాశాను కాబట్టి పద్య కవిత్వం చదువుకున్నా, వచన కవిత్వం రాశాను కాబట్టి వచన కవిత్వం చదువుకున్నా, కథలు కూడా చదువుకున్నాను. కథలు కూడా 1-2 రాసిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని పత్రికల్లో వచ్చినాయి. ఇప్పుడు కూడా కథలు మళ్ళీ రాస్తున్నాను. ముఖ్యంగా కథా సాహిత్యాన్ని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాను. అయితే పద్యంలో జాషువా, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారని మీరు వినుంటారు. పద్యంలో వాళ్ళ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. నా పద్య సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కవులు కూడా వాళ్ళిద్దరు. తర్వాత రసరాజ్ అని తణుకు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కవి, ఆయన సినీ గేయ రచయిత కూడా. ఆయన కూడా నా సాహిత్య జీవితం మీద ప్రధానమైన ముద్ర వేశారు. పద్య సాహిత్యానికి సంబంధించినంత వరకు కరుణశ్రీ, జాషువా, రసరాజు గారు ముగ్గురు నా మీద ప్రభావం చూపారు. అలాగే వచన కవిత్వానికి సంబంధించినంత వరకు శ్రీశ్రీ ప్రభావం నుంచి తప్పించుకున్న తెలుగు కవులు ఎవరూ లేరు. నా మీద కూడా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో వారి ప్రభావం, శ్రీశ్రీ గారి ప్రభావం నా మీద ఉన్నది. అట్లాగే తిలక్ గారి కవిత్వం కూడా నాకు చాలా ఇష్టం. శ్రీశ్రీ, తిలక్ తర్వాత ఆధునిక కాలంలో చాలామంది మంచి కవిత్వం రాస్తున్నారు. ఇప్పటిదాకా వస్తున్న కవిత్వాన్ని చాలా మంది అంటే పేరుతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగులో ప్రసిద్ధులైన
కవుల కవిత్వాన్ని నేను చదువుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అయితే నాకు ఇష్టమైన వచన కవులు శ్రీశ్రీ, తర్వాత నిర్మల్ జిల్లాకు చెందిన మునిమడుగుల రాజారావు. ఆయన దుఃఖనది అని ఒక అద్భుతమైన వచన కవిత్వ సంకలనం వేశారు. నిజానికి నన్ను వచన కవిత్వం వైపు నడిపించిన పుస్తకం కూడా దుఃఖనది. ఆయన నిర్మల్ జిల్లా వారు. అట్లాంటి అంటే మంచి కవిత్వం నా జీవితంలో ఎట్లాంటి కవిత్వం రాయాలో అన్న ఒక దారిని నిర్మించింది. అట్లాగే కథా సాహిత్యానికి సంబంధించినంత వరకు అల్లం రాజయ్య గారు, వారు మన మంచిర్యాల వారే. అల్లం రాజయ్య సాహిత్యం కూడా నా జీవితంలో ప్రభావం చూపించింది. ఈ సాహిత్య ప్రయాణంలో ముఖ్యంగా నన్ను విమర్శ వైపు నడిపించిన పుస్తకం రాచమల్లు రామచంద్రారెడ్డి గారి సారస్వత వివేచన. నేను సాహిత్య విమర్శ రాయడానికి ప్రధానమైన కారణం రాచమల్లు రామచంద్రారెడ్డి. అవునండి, అవును. సాహిత్య విమర్శ అంటే సాహిత్యంలో బాగోగుల్ని వివరించి చెప్పేది సాహిత్య విమర్శ. ఆ సాహిత్య విమర్శలో కూడా నేను కొంత పరిశ్రమ చేశాను. దానికి ప్రధానమైన కారకులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తర్వాత సాహిత్య విమర్శ కూడా రాయాలన్న ఒక బలమైన కోరిక నాలో కలిగింది. సార్, సాహిత్య విమర్శకు మీరు చేసినటువంటి కృషి ఎట్లా? నిజానికి నేను సాహిత్యం 2003 నుంచి రాస్తున్నాను. సాహిత్య విమర్శ రంగంలోకి నేను 2006లో ప్రవేశించాను. సాహిత్య విమర్శలో పుస్తకాల గురించి సమీక్షలు రాయడం, కవుల గురించి వ్యాసాలు రాయడం, కవి యొక్క మొత్తం సాహిత్యం గురించి విశ్లేషణ రాయడం అనే రకరకాల విభాగాలు ఉంటాయి. నేను ఈ అన్ని విభాగాల్లో వ్యాసాలు రాశాను. నేను రాసిన సాహిత్య వ్యాసాలతోని పాతాల గరిగే అనే సాహిత్య వ్యాసాల సంకలనం వచ్చింది. అది 2013లో వచ్చింది. ఇంకా పుస్తక సమీక్షలు ఉన్నాయి, అదొక పుస్తకంగా రావాల్సి ఉన్నది. కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒక పుస్తకంగా రావాల్సి ఉన్నది. సామాజిక శాస్త్రాల నేపథ్యంలో ఈ భారతదేశ పరిస్థితులను విశ్లేషిస్తూ భారతదేశ చరిత్ర గురించి కూడా నేను కొన్ని వ్యాసాలు రాశాను, సామాజిక వ్యాసాలు. అది కూడా ఒక పుస్తకంగా రావాల్సి ఉన్నది. సార్, అసలు సాహిత్య విమర్శ ఎందుకు రాస్తారు సార్? సాహిత్య విమర్శ సాహిత్యం యొక్క లోతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాహిత్యంలో చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలు ఎక్కువ ఉంటాయి నిజానికి. ఎందుకంటే విప్పి చెప్పేది విమర్శ, కప్పి చెప్పేది కవిత్వం అని డాక్టర్ సినారే గారు అన్నారు. అంటే కవిత్వంలో కప్పి చెప్తారు అని మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఆ కవిత్వాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో విమర్శ ఆసరా తప్పకుండా ఉంటది. ఎందుకంటే విప్పి చెప్పేది విమర్శ. ఆ కవిత్వంలో కవి ఏ రకంగా కప్పి చెప్పాడో దాన్ని విప్పి చెప్పేది విమర్శ. కాబట్టి ఆ విమర్శ లేకపోతే సాహిత్యం యొక్క సంపూర్ణ స్థితి అర్థం కాదన్నది నా ఉద్దేశం. సాహిత్యాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ఆ విమర్శ కంపల్సరీ. ఆ నేపథ్యంలోనే నేను విమర్శ వల్ల సాహిత్యం యొక్క గొప్పదనాన్ని, ఆ సాహిత్యం యొక్క సంపూర్ణ ఆవరణని అర్థం చేసుకున్నా కాబట్టి ఆ విమర్శ అంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఆ క్రమంలో నేను పుస్తక సమీక్షలు చేశాను, వ్యక్తుల మీద విమర్శలు రాశాను, వారి సంపూర్ణ సాహిత్యం మీద విమర్శలు రాశాను. విమర్శలు రాస్తున్న క్రమంలో అంటే మీరు ఒక విమర్శ గురించి రాసినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని? అట్లా నిజానికి సాహిత్య విమర్శ సాహిత్యాన్ని ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కోసమే రాయాలి, రాస్తారు కూడా. అట్లనే రాస్తారు ఎవరైనా. సాహిత్య విమర్శకులు ఏది రాసినా సాహిత్యం ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళడానికి ఒక ఉపకరణంగా వాడుకుంటారు విమర్శకులు. కాబట్టి సాహిత్యంలో విమర్శ రాస్తున్న వాళ్ళకు ఎట్లాంటి ద్వేషభావాలు ఉండకూడదు కూడా. అయితే చాలా మంది సాహిత్య విమర్శని వ్యక్తిగత విమర్శగా భావిస్తారు. అంటే సాహిత్యంలో ఉండకూడనివి లేదా చెప్పకూడనివి లేదు, సాహిత్యాన్ని సాహిత్యంగా కాకుండా వ్యక్తిగత స్థాయిలో దిగజారి రాసినప్పుడు అట్లాంటి విషయాలు చెప్పవలసి వస్తుంది. కాకపోతే అందరూ సమాన స్థితిలో దాన్ని స్వీకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలామంది భావోద్వేగాలకు గురవుతారు. నాకు కూడా అట్లాంటి అనుభవాలు ఉన్నాయి. ఒకరిద్దరు మిత్రులు సాహిత్యంలో ఇట్లా కాదు, ఇట్లా రాయాలి, లేదు ఇట్లా చెప్పడం వల్ల ప్రజలకు వ్యతిరేక దృక్పథంగా మీరు ముద్రపడిపోతారు, లేదు ఇట్లా చెప్పడం రాజ్యాంగ విరుద్ధము, ఇట్లా చెప్పడం ప్రజా వ్యతిరేకమని నేను 1-2 సందర్భాల్లో మిత్రులకు
సాహిత్య విమర్శలు సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు నొచ్చుకున్నారు. అంతే సార్. వాళ్ళు నొచ్చుకొని నాతో మాటలు కూడా బంద్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే నేను వాళ్ళని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకంటే సాహిత్యాన్ని సాహిత్యంగా చూడాలి, ఆ సాహిత్యం సమాజానికి ఉపయోగపడుతుందన్న గట్టి నమ్మకం నాలో ఉన్నది. కాబట్టి నేను చెప్పేది నిజమైనప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను అది ఆ నిజానికి కట్టుబడి ఉన్నాను. కాబట్టి ఆ నిజాన్ని చెప్పే నైతిక బాధ్యత సాహిత్య విమర్శకునికి ఉన్నది. కాబట్టి నేను ఆ విషయంలో నేను ఎప్పుడు బాధపడలేదు. సార్, మీరు రాసిన దాంట్లో మీకు నచ్చిన కవిత గురించి చెప్పండి సార్. నిజానికి నేను రాసిన కవితలు అన్ని ఎవరి పిల్లలు వాళ్ళకు నచ్చినట్టు, అందరూ నచ్చినట్టు ఏ కవితనా నాకు బాగానే అనిపిస్తుంది. కాకపోతే మీరు అడిగారు కాబట్టి నా పుస్తకం అడవి దీపాల్లోంచి ఒక కవిత మీకు వినిపిస్తాను. కవిత పేరు నువ్వుండాల్సింది. ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే, తెలంగాణ ప్రకటన వచ్చింది, చాలామంది మన అందరం సంబరాలు చేసుకున్నాం. ఆ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో నాకు అమరవీరులు జ్ఞాపకం వచ్చింది. చాలామంది అమరులు ప్రాణత్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద మన తెలంగాణ ఏర్పడ్డది. అయితే మనందరం సంబరాలు చేసుకుంటున్నాం, మరి వాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండేది. అమరులు పాపం ప్రాణత్యాగం చేశారు కదా, ఏ తెలంగాణ కోసం అయితే వాళ్ళు ప్రాణత్యాగం చేశారో ఆ తెలంగాణను చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అన్న ఒక బాధ ఆ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలోనే నాకు కలిగింది. ఆ బాధలోంచి వచ్చిన కవితని ఇది. కవిత పేరు నువ్వుండాల్సింది. ఒకసారి చదివి వినిపిస్తాను. నువ్వుంటే ఎంత బాగుండేదో, ఈ మట్టి నీకోసమే పంటగా పులకించిందని, ఈ గాలి నీ రాగాలనే మోస్తూ పలకరిస్తుందని, ఈ పూలు నీ మట్టి మీదనే వాలి పరవశిస్తున్నాయని నీకెలా చెప్పమంటావు? నిజంగా నువ్వుంటే ఇంకెంత నిండుదనం పరుచుకునేదో, నీ నుంచే మొదలైన తొవ్వ విశాలమై గమ్యం చేరిందని, నీ నుంచే పుట్టిన నినాదం మాకందరికీ కాగడా పట్టిందని, నీ నుంచే మొలిచిన ధైర్యం మా గుండెల్ని నింపిందని నీకెలా తెలియపరచమంటావు? ఇప్పుడు నువ్వుంటే మా కన్నులకెంత వేడుకగా ఉండేదో, నువ్వు పెట్టిన చెట్టు పండ్లను ఆకలి పారిపోతుంటే ఆరగించేవాడివని, నువ్వు పెట్టిన చెట్టు పండ్లను ఆకలి పారిపోతుంటే ఆరగించేవాడివని, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల నిండా స్వప్నించిన కళ సాకారమైందని, నీ తల్లి వేరు అనేక వేల మరణాల్ని కౌగిలించుకుంటూ బతుకుతోందని నీకు చెప్పి తీసుకొచ్చే వాళ్ళు ఎవరని? నిజంగా నువ్వుంటే నీ రాష్ట్రం ఇంకెన్ని కొత్త ఋతువులను తొడుక్కునేదో. నువ్వు తొందరపడి ఉండాల్సింది కాదు. చాలా బాధలోంచి వచ్చిన కవిత ఇది. దీని గురించి నేనేం చెప్పలేకపోతున్నాను సార్. నిజంగా ఈ కవిత విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్. అంటే అప్పటి పోరాటం, అప్పటి ప్రాణత్యాగాలు అవన్నీ నిజంగా సార్ చాలా బాగా రాశారు మీరు కవిత. చాలా బాగుంది. అది నా గొప్పతనం కాదు మేడం, అమర్ల గొప్పతనం. థ్యాంక్ యూ సార్. ఈ మోడర్న్ టెక్నాలజీలో కవిత్వాన్ని ఇంకా చదివే వాళ్ళు కానీ కవిత్వానికి మంచి ఆదరణ ఉందా? ఇంకా కవిత్వానికి ఏనాటి సమాజమైనా ఆదరణ చూపిస్తున్నది. దానికి ఉదాహరణగా నా జీవితాన్ని మరోసారి చెప్పుకోవాల్సి వస్తున్నది. నేను 2003 ప్రాంతంలో సాహిత్య రంగ ప్రవేశం చేశాను. నేను కవిత్వం రాయడం మొదలుపెట్టిన తర్వాత నన్ను ఇన్స్పైర్గా తీసుకొని మా పాఠశాలలో, మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవడంలో చదువుతున్న చాలామంది పిల్లలు, ఒక 20 మంది పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకొని పద్యాలు రాయడం ప్రారంభించారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క శతకం రాశారు. అట్లా దాదాపు 2000 పద్యాలు అక్కడ ఆవడం గడ్డ మీద మొలిచినాయి. దాని గురించి చాలా పుస్తకాలలో చాలామంది రాశారు, ప్రోత్సహించారు. ఆ రకంగా ప్రోత్సహించడంలో భాగంగానే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అంటే ఆ రోజైనా 2003లో అయినా ఈ 2024లో అయినా కవిత్వానికి ఆదరణ ఉన్నది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ యుగంలో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ఈ సోషల్ మీడియాలో కూడా మీరు గమనించారో లేదా కానీ, అవునండి, ఈ ఫేస్బుక్ యుగంలో ఫేస్బుక్ నిండా కవిత్వం వస్తున్నది. ఆ కవిత్వాన్ని రాసే వాళ్ళందరూ 40 ఏళ్ళ లోపు వాళ్ళే కావడం గమనార్హం. చాలా మంది యువకులు కవిత్వాన్ని రాస్తున్నారు. అంటే చాలా మంది యువకులు కవిత్వాన్ని రాస్తున్నారంటే కవిత్వాన్ని చదువుతున్నారని అర్థం. అంటే రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చదివే వాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తి కవిత్వాన్ని రాస్తున్నాడు అంటే
చదివే వాళ్ళు ఉంటేనే రాస్తాడు, చదివే వాళ్ళు లేకపోతే రాయరు. కాబట్టి కవిత్వానికి ఆదరణ మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువ ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతున్నది, మీకు తెలుసు. ఆ బుక్ ఫేర్లు కూడా చాలా యువకులు చాలా మంది వస్తున్నారు. ఆ పుస్తకాలు కూడా అమ్ముడవుతున్న పుస్తకాల్లో చాలా వరకు పుస్తకాలు సాహిత్యానికి సంబంధించినవి, ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించి, అంటే కథలు, నవలలు, కవిత్వం, ఇట్లా చాలా పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో కథలు, నవలలు ఎక్కువ అమ్ముడవుతున్నాయి, కవిత్వం కొంచెం తక్కువ. అయినప్పుడు కూడా సాహిత్యానికి ఆదరణ ఏం తగ్గడం లేదు. చాలా మా పుస్తకాలు అక్కడ అమ్ముడవుతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నా కూడా సాహిత్యానికి, కవిత్వానికి ఆదరణ తగ్గిందని అనుకోవడానికి లేదు. అలాగే మన మంచిర్యాల ప్రాంతానికి వస్తే, ఈ మంచిర్యాలలో తెలంగాణ రచయితల వేదిక, దానికి నేను అధ్యక్షునిగా ఉన్న, జిల్లా అధ్యక్షునిగా. తెలంగాణ రచయితల వేదిక ఉన్నది, యువకళా సమితి ఉన్నది, సంగీత సాహిత్య సుధావాహిని ఉన్నది, సాహితీ సంరక్షణ సమితి ఉన్నది. వీళ్ళందరూ ప్రతి మాసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు సంవత్సరానికి ఒక 10-15 పుస్తకాలు ఇక్కడ ప్రచురింపబడి ఆవిష్కరణ జరుగుతున్నాయి. ప్రతి నెల ప్రతి సభకు 50కి తగ్గకుండా కవులు, సాహిత్యాభిమానులు వస్తున్నారు. అంటే ఇక్కడ మన మంచిర్యాల ప్రాంతంలోనే ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని పుస్తకాలు వస్తున్నాయి, అంటే సాహిత్యానికి ఆదరణ ఉన్నట్టే కదా. అదే రకంగా హైదరాబాద్లో కూడా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అని కాకుండా అన్ని ప్రాంతాలలో, నేను ఇటీవల కాలంలో ఈ సెలవులలో చాలా ప్రాంతాలు తిరిగాను, 1-2 సభలలో పాల్గొన్నాను. అక్కడ విస్తృతంగా సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్న సాహిత్య కార్యక్రమాలలో చాలామంది యువకులు పాల్గొంటున్నారు. పద్యాలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, కవిత్వం రాస్తున్నారు. ఆ రాస్తున్న క్రమంలో కూడా చాలా విలువైన ఆలోచనలు, చాలా విలువైన కవిత్వాన్ని, సాహిత్యాన్ని వాళ్ళు రాస్తున్నారు. నేను ఇటీవల నేను గమనించిన మార్పు అది. కాబట్టి సాహిత్యానికి ఆదరణ తగ్గింది అనుకోవడం లేదు. నేనైతే సాహిత్యానికి మునుపట్లాగే ఇప్పుడు కూడా విస్తృతమైన ఆదరణ ఉన్నది. టెక్నాలజీని వాడుకుంటూ ఇంకా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చాలా మంది. అదే ఒక మంచి పరిణామం సాహిత్యానికి సంబంధించినంత వరకు. సరే, మీరే రాశారనుకున్నారు, మీ కింద ఇంకా శిష్యగణం కూడా ఉందా? అంటే మీ కవితలను చూసి రాసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇంకా? అవును మేడం, నేను ఆవడంలోనే చదువుకున్నాను. నేను ఆవడంలో మొట్టమొదటి కవిని కూడా జక్కపల్లి నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో నేను శతకం రాశాను. నేను రాస్తున్న క్రమంలో, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు 6, 7వ తరగతులలో ఉన్న పిల్లలు కొందరు మా ఇంటికి వచ్చేవారు. పద్యాలు రాస్తావట కదా అన్న, ఎట్లా రాయాలని నన్ను అడిగేవాళ్ళు. నేను వాళ్ళకు వేమన పద్యాలను వివరిస్తూ, ఎట్లా రాయాలనో వాటిని ఘన విభజన చేస్తూ, లక్షణాలను చెప్తూ వాళ్ళకు కొన్ని పద్యాలు అంటే నేర్పించే ప్రయత్నం చేశాను. జక్కపల్లి నాగేశ్వరరావు గారు అప్పుడు అక్కడనే ఉండే, వారు కూడా కొంత ప్రయత్నం చేశారు. అట్లా ఒక దాదాపు 20 మంది పద్య కవులు అక్కడ, మా గురుగారికి నాకు శిష్యులుగా 20 మంది పద్య కవులు తయారయ్యారు. ఆ 20 మంది ఒక్కొక్క శతకం రాశారు అన్నమాట. 20 శతకాలు అక్కడ తయారయ్యాయి. అంటే 2000 పద్యాలు ఆవడంలో పుట్టాయి. అది నిజంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం అది. ఈ ఘట్టాన్ని చాలా మంది నమోదు చేశారు. ఆశావతి ప్రకాష్ రావు గారని సాహిత్యంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది, వారిది పెనుగొండ. ఇటీవల కాలంలో వారు వెళ్ళిపోయారు పాపం. వారు అనేక సభల్లో నా గురించి మా పిల్లల గురించి అనేక సభల్లో, వారు పెద్ద అవధాని, అనేక సభల్లో మా గురించి చెప్పేవారు. గరికపాటి నరసింహారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. గరికపాటి నరసింహారావు గారు మా పద్యాల గురించి చాలా అనేక సభలలో మెచ్చుకుంటూ, ప్రశంసించుకుంటూ చాలా సభల్లో చెప్పేవారు. అక్కడ సభల్లో పాల్గొని నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము రాసిన పుస్తకం బాలకవిత రసాలం, పిల్లలతో పాటు నేను రాసిన ఈ పుస్తకం. దీనికి గరికపాటి నరసింహారావు గారు, ఆశావతి ప్రకాష్ రావు గారు, ఉత్పల సత్యనారాయణచారి గారు, సామల సదాశివ గారు, అవునండి, వీళ్ళందరూ ముందు మాటలు రాశారు. ఇట్లా బాలకవిత రసాలం, బాలకవుల శతక సంపద అనే 2 పుస్తకాలు మా పిల్లల పద్యాలతో పాటు వచ్చాయి. ఈ బాలకవిత రసాలం అనే పుస్తకాన్ని మన జిల్లాలోని నటరాజ కళావాహిని సంస్థ నిర్వాహకులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ గారు, వారు
ప్రసిద్ధ జ్యోతిష్యులు వారు ఈ పుస్తకాన్ని ముద్రించారు వారి సొంత ఖర్చులతోని. వారి ప్రోత్సాహం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, నేను మా పిల్లలను కూడా. అట్లా బాలకవుల శతక సంపదని నల్లజర్ల, పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్ని జిల్లాల్లో నాకు పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాల్లో భాగంగా నల్లజర్లకు చెందిన ప్రసాద్ గారని పెద్ద మనిషి ఆయన అక్కడి నుంచి మా ఊరికి వచ్చి ఇక్కడే 2-3 రోజులు ఉండి మా పద్యాలన్నీ తీసుకొని ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇక్కడే మంచిర్యాలలో అప్పుడు నడిపల్లి దివాకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి చేతుల మీదుగా ఆవిష్కరించి మాకు సన్మానం చేసి వెళ్ళిపోయారు. అట్లా ఈ ప్రయాణంలో నాకు మా పిల్లలకు చాలామంది ప్రోత్సాహాన్ని అందించారు. అట్లాగే డాక్టర్ టి శ్రీరంగస్వామి గారు వరంగల్కి చెందినవారు, వారు శ్రీలేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు. వారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, బాలకవుల కోసమే ప్రత్యేక కార్యక్రమాన్ని హన్మకొండలో ఏర్పాటు చేసి మాకు ఘన సన్మానాన్ని చేశారు. అట్లా వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల మా సాహిత్యం వెలుగులోకి వచ్చింది. కాకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంకా రాయడం లేదు, నేను ఒక్కనే మిగిలిపోయాను. రకరకాల కారణాల వల్ల వాళ్ళు సాహిత్యంలో నుంచి విరమించుకున్నారు. రకరకాల కారణాలతో వాటికి ఉన్నాయి. జీవితంలో స్థిరపడాలనే కోరికతోని చదువులలో భాగంగా కొందరు పేదరికం వల్ల, ముఖ్యంగా నాతో పాటు మా పిల్లలు కూడా కడు పేదరికంలోంచి వచ్చిన వాళ్ళం మేమంతా. ఆ పేదరికం వల్ల ఏదో ఒక ఉద్యోగ పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి, సాహిత్యం వెంట నడిస్తే తిండికి లేని పరిస్థితి. కాబట్టి ఏదో ఒక ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనే ఒక ప్రధానమైన కోరికతోని సాహిత్యాన్ని పాపం వాళ్ళు అందరూ విరమించుకున్నారు. నేను మాత్రం విరమించుకోలేకపోయాను. నాకు దృఢమైన కోరిక, సాహిత్యం నిజంగా నా ఆరో ప్రాణంగా తయారైంది. అందుకే ఇప్పటిదాకా నేను చాలా పుస్తకాలు వేశాను. సాహిత్యం ఇప్పటిదాకా నాతో పాటు ప్రయాణం చేస్తున్నది. నేను ఉన్నంతకాలం సాహిత్యం నాతోనే ఉంటుంది. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండే, వాళ్ళ బాబు చాలా బాగా కవితలు రాస్తాడు. ఎంత అంటే అసలు చాలా మీనింగ్ ఉంటుంది, చాలా బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. అయితే ఆయన ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీకి తీసుకుపోయి చూపెట్టిండు. అమ్మ, నేను ఒక కవిత రాసాను ఇట్లా, అంటే నాకు ఇంత ఇంటెన్షన్తో ఇట్లా రాసిన అని చూపెట్టిండు. ఆమె మదర్ ఎట్లా ఫీల్ అవుతుంది? మామూలుగా బాగుంది అని అంటే అనలేదు, అంటే చాలా బాగుంది అంటది. కాకపోతే ఏమంటే తర్వాత నువ్వేం చేసుకుంటావురా కవితను తీసుకుపోయి, సరే ఇప్పుడు ఆ కవిత ఉంది కదా, ఆ కవితను తీసుకుపోయి ఒక పిడికలు బియ్యం పట్టుకురాపో అంటది. సో నేనేమంటున్నా అంటే ఈ కవితలు అనేవి, ఈ కవిత్వం అనేది సమాజాన్ని కానీ లేకపోతే ఒక మనిషిని కానీ ఉద్ధరిస్తుందా? అంటే సరే, ఒక కవిత్వం ఒక మనిషి మంచిగా, అంటే మంచి పొజిషన్లో ఉండడానికి కానీ మంచిగా ఎదగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? కవిత్వం నిజానికి వ్యక్తిగత ఎదుగుదలకు ఏమి అడ్డంకి కాదండి. కవిత్వాన్ని అర్థం చేసుకుంటున్న సందర్భంలో ఇట్లాంటి తేడాలు వస్తాయి, కానీ కవిత్వం తప్పకుండా మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దానికి ఉదాహరణ నన్నే చెప్పుకోవచ్చు. నా జీవితాన్ని తీసుకుంటే, నేను మా తల్లిదండ్రులకు చదువు రాదు, నిరక్షరాస్య కుటుంబం నుంచి వచ్చిన నేను కవిత్వంలోకి వచ్చాను. వాళ్ళకు సాహిత్యం అంటే ఏమిటో తెలియదు. కానీ 2003 డిసెంబర్లో ఈనాడులో జిల్లా పేపర్లో నా గురించి అడవిలో ఆట వెలది అంటూ ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. వాళ్ళకి కవిత్వం అంటే ఏమిటో తెలియదు, ఆట వెలది అంటే ఏమిటో తెలియదు. కానీ ఆ పేపర్ని చూసుకొని మా తల్లిదండ్రులు ఎన్నిసార్లు మురిసిపోయారో నాకు తెలుసు. అంటే వీడు ఏదో సాధిస్తాడు అన్న నమ్మకం మా అమ్మకు అనిపించింది. అందుకే మా నాన్న వీడిని 10th తర్వాత చదువు బంద్ చేపిద్దామని గొడవ పెట్టినా కూడా మా నాన్నతో గొడవపడి, మా అమ్మ ఎట్లనైనా సరే వీడిని చదివించాలి, వీడిని ప్రయోజకునిగా తీర్చిదిద్దాలి, వీనికి తప్పన ఉన్నది, వీనిలో ఏదో ఒక తప్పన ఉన్నది, వీడు తప్పకుండా ప్రయోజకుడు అవుతాడని అప్పుడే గుర్తించింది. అంటే ఆ గుర్తింపు కూడా మా అమ్మ కవిత్వం ద్వారానే జరిగింది. ఆ కవిత్వంలోకి నేను ప్రవేశించడం ద్వారానే జరిగింది. అంటే కవిత్వం ద్వారా నేను బయట ప్రపంచానికి తెలియడం ద్వారా ఆమె నాలో ప్రతిభని గుర్తించింది. అంటే చదువుతో పాటు వీనికి ఇతర కళలు కూడా ఉన్నాయి, వీడు ఏదో ఒక రకంగా ఇటు చదువు ద్వారానో ఇటు కళ ద్వారానో ఏదో ఒక రకంగా తప్పకుండా ఎదుగుతాడనే ఒక నమ్మకం మా అమ్మకు ఉన్నది. కాబట్టి మా అమ్మ నన్ను బాగా ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహం, బయట వాళ్ళ ప్రోత్సాహం, నేను ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, ఇటు మంచిర్యాల జిల్లా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రసిద్ధ పురస్కారాలు అందుకున్నవాడిగా ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్నానంటే, ముఖ్యంగా ఈరోజు నేను ఈ స్టూడియోలో కూర్చున్నానంటే నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉన్నందుకు కాదు, ఒక కవిగా ఉన్నందుకే మీరు నన్ను పిలిచి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాబట్టి
ఈ నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే కవిత్వం అంచెలంచెలుగా ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో నా జీవితం ఉదాహరణ. వేరే వాళ్ళ జీవితాలని నేను చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా జీవితమే నాకు ఉదాహరణగా కనబడుతున్నది. నేను ఎదిగిన క్రమాన్ని నా కవిత్వంలో చూసుకోవచ్చు, నా వ్యక్తిగత జీవితాన్ని కవిత్వంలో చూసుకోవచ్చు, కవిత్వ జీవితాన్ని వ్యక్తిగత జీవితంలో చూసుకోవచ్చు. నా కవిత్వాన్ని నా జీవితాన్ని నేను వేరువేరుగా చూడదలుచుకోలేదు, ఇవి రెండు నాకు ఒకటే. నా ఎదుగుదలకు కవిత్వం సాహిత్యం నిజంగా ప్రధానమైన పాత్ర పోషించాయి. దాని వెనుక చాలామంది మిత్రుల ప్రోత్సాహం కూడా ఉన్నది. కవిత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, అదే సందర్భంలో మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మన తెలంగాణ సాహిత్యం గురించి వివరించండి సార్ ఒకసారి. తెలంగాణ సాహిత్యం నిజానికి విశిష్టమైన సాహిత్యం. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన సాహిత్యం ఏ ప్రాంతం నుంచి వచ్చిందని ఎవరైనా విశ్లేషించగలిగితే అది తెలంగాణ సాహిత్యం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద అనేక రకాల పోరాటాలు జరిగినాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి మనం చూసినాం, కానీ తెలంగాణ సాయుధ పోరాటం అని ఒకటి జరిగింది మనం పుట్టక ముందు. తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత తెలంగాణ తొలిదశోద్యమం జరిగింది, తర్వాత మలిదశోద్యమం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నిజాం వ్యతిరేక పోరాటం కూడా జరిగింది. ఇక్కడ ఓ నిజాము కానరాడు మాకెన్నడే అని దాశరథి గారు, కాళోజీ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. అంటే ఈ తెలంగాణ మనుషుల్లో ఇక్కడ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ అణచివేతని ఈ తెలంగాణ ప్రజలు హర్షించరు, అణచివేతను ఒప్పుకోరు, పీడనని ఒప్పుకోరు. కాబట్టి అట్లాంటి ఒక విశిష్టమైన వ్యక్తిత్వంలో నుంచే ఈ తెలంగాణ సాహిత్యం వచ్చింది. ఈ తెలంగాణ సాహిత్యంలో ఒక జీవం ఉంటుంది. తెలంగాణ సాహిత్యం ఈ పోరాటాల నేపథ్యంలో వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ సాహిత్యంలో ఒక తీవ్రత, ఒక ధిక్కారం, అదేవిధంగా ఒక స్పష్టత ఉంటుంది. అంటే చాలా ప్రాంతాలలో నేను ప్రాంతాల గురించి చెప్పదలుచుకోలే, కానీ చాలా ప్రాంతాల నుంచి సాహిత్యం ఊహలలో, అంటే నిజానికి కవిత్వం అన్నది ఊహా ప్రాతిపదిక మీద వస్తుంది. ఎంత లేదన్నా సాహిత్యంలో ఊహలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాకపోతే తెలంగాణ సాహిత్యంలో అట్లాంటి ఊహకు అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ అవునండి, ఇక్కడ వాస్తవమైన జీవితం నేపథ్యంలోనే ఇక్కడ సాహిత్యం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నిరంతరం ప్రజలు పోరాటాల్లోనే ఉన్నారు. అంటే మనం ఊహించుకునే అంటే ఊహల్లో తేలిపోయే అవకాశం కూడా ఇక్కడి ప్రజలకు లేదు, ఇక్కడి కవులకు లేదు. ఎందుకంటే పోరాటాల్లో నిరంతరం తెలంగాణ మలిదశ పోరాటం దాకా ఏదో ఒక రక పోరాటంలో తెలంగాణ ప్రజలు భాగమే ఉన్నారు. కాబట్టి ఆ పోరాటాలన్నీ, ఆ పోరాట అనుభవాల్ని చెప్తున్న క్రమంలోనే ఇక్కడ సాహిత్యం, కవిత్వం కానీ, కథలు కానీ, నవలలు కానీ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ సాహిత్యాన్ని ఏ రకమైన సాహిత్యాన్ని తీసుకున్నా, కవిత్వం తీసుకున్నా, నవలలు తీసుకున్నా, కథలు తీసుకున్నా, ఈ పోరాటాల వారసత్వమే కనిపిస్తుంది. అంటే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భమే కనిపిస్తుంది. కాబట్టి ఈ చరిత్రనంతా చూసుకుంటే తెలంగాణ సాహిత్యం చాలా గొప్పదని చెప్పొచ్చు. సార్ సాహిత్యపరంగా మీకున్నటువంటి ఆశయాలు? సాహిత్యపరంగా ఉన్న ఆశయాలంటే నాకు వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆశయాలే సాహిత్యం ద్వారా నేను ప్రతిఫలిస్తాను. నేను వ్యక్తిగతంగా ఏ సిద్ధాంతాలనైతే నమ్ముతానో ఆ సిద్ధాంతాలనే నా కవిత్వంలో, సాహిత్యంలో రాస్తాను. నా సిద్ధాంతం సమాజ స్థాపన కోసం పోరాడమే. సాహిత్యంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా నాకు అందరూ సమానులే. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ మనుషులు సమానంగా, అంటే రాజ్యాంగం ఏదైతే అందరికీ సమానమైన హక్కులు కల్పించిందో ఆ రాజ్యాంగం ప్రాతిపదికన, ఆ రాజ్యాంగం పరిధిలో అందరూ స్వేచ్ఛగా సమానంగా జీవించాలన్నదే నా ఉద్దేశం. అయితే అట్లాంటి పరిస్థితి ఈనాడు లేదు. మనుషులంతా కులాలుగా విడిపోయి ఉన్నారు, లేదు మతాలుగా విడిపోయి ఉన్నారు, ప్రాంతాలుగా విడిపోయిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా అనేక రకాల, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద అణచివేతలు కూడా బాగా కొనసాగుతున్నాయి. జెండర్ వివక్ష చాలా ఉన్నది మునుపటి కంటే. ఇప్పుడు ఈనాటి హైటెక్ యుగంలోనే జెండర్ వివక్ష చాలా ఉన్నది. ఇట్లాంటి ఎక్కడ వివక్ష కనబడినా, ఏ రకమైన వివక్ష కనబడినా ఆ వివక్షకు వ్యతిరేకంగా నేను కవిత్వం రాస్తాను. సమాజ స్థాపన కోసం మనుషులుగా అందరూ స్వేచ్ఛగా బతకాలన్నదే నా ఉద్దేశం. ఈ విషయంలో నాకు అంబేద్కర్ ఆదర్శప్రాయుడు. ఈ దేశాన్ని నడిపిస్తున్నది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అందించిన వారు
మహానుభావులు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ అంబేద్కర్ సిద్ధాంత నేపథ్యంలోనే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. నేను సాహిత్య చరిత్రను చదువుతున్న క్రమంలో సామాజిక చరిత్రలు చదవాల్సి వచ్చింది. సాహిత్య విమర్శ చేయదలుచుకున్న ఒక వ్యక్తి సామాజిక చరిత్రను చదవాలి. చరిత్రతో సంబంధం ఉండాలి, తత్వశాస్త్రంతో సంబంధం ఉండాలి, రకరకాల పుస్తకాలతో కొంత పరిచయాలు ఉండాలి. అప్పుడే ఈ సాహిత్యాన్ని, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోవచ్చు. సాహిత్యం అర్థం కాకపోయినా, సమాజం అర్థం కాకపోయినా, ఈ దేశం అర్థం కాకపోయినా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేము. కాబట్టి కొంత చరిత్ర చదువుకున్నవాడిగా నాకు అంబేద్కర్ ఆదర్శప్రాయుడు. అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ విలువల నేపథ్యంలోనే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. నా సాహిత్యంలో ప్రధానమైన సిద్ధాంతం కూడా అంబేద్కరిజం. సార్ మీరు ఇంతవరకు ఏ ఏ పుస్తకాలు రాశారు? నేను చాలా పుస్తకాలు ముద్రించాను, ఇంకా ముద్రితాలు కూడా చాలా ఉన్నాయి. నా మొట్టమొదటి పుస్తకం తెలుగు బాల శతకం, అది 2006లో వచ్చింది. అప్పుడు ఆంధ్ర పద్య కవిత సదస్సు అనే ఒక సంస్థ ఉండేది 2006లో. దాని కరీంనగర్ శాఖ వాళ్ళు సముద్రాల వేణుగోపాలాచారి అని నన్ను బాగా ప్రోత్సహించారు. వారు సొంత ఖర్చులతోని ఆంధ్ర పద్య కవిత సదస్సు కరీంనగర్ శాఖ పక్షాన నా తెలుగు బాల శతకాన్ని వారే ముద్రించి వారే అందరికీ ఫ్రీగా పంచిపెట్టారు. అది మొట్టమొదటగా ప్రజల్లోకి వెళ్ళిన నా మొదటి పుస్తకం. అంతకన్నా ముందు నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు శివశతకాన్ని మా గురువు, ఇంకొక గురువు జక్కపల్లి నాగేశ్వరరావు గారితో పాటు కొమ్మెర శ్రీమూర్తి గారు అని మాకు భౌతిక శాస్త్రం బోధించేవారు. వారు శివశతకాన్ని ఒక 10-15 కాపీలు ముద్రించారు. నిజానికి శివశతకం మొదటిది, దాని పేరు విశ్వనాథ శతకం అని కూడా అప్పుడు మేము పెట్టుకున్నాము. అది మొదటిది. రెండవది తెలుగు బాల శతకం. కాకపోతే ప్రజల్లోకి వెళ్ళిన మొదటి పుస్తకం మాత్రం తెలుగు బాల శతకం. దాని తర్వాత బాల కవిత రసాలమని మా పిల్లల పద్యాలతో పాటు నా పద్యాలు కలిపి అది కూడా 2006లోనే ముద్రించాం. దాన్ని నటరాజ కళావాహిని సంస్థ తరపున కొమ్మెర విశ్వేశ్వర శర్మ గారు ముద్రించారు. బాలకవుల శతక సంపద అని ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రసాద్ గారు 2008లో ఒక 6 శతకాలతో, నా శతకం మిగిలిన 5 కొంతమంది పద్యాలతోని బాలకవుల శతక సంపద అదొక పుస్తకం వేశారు. తర్వాత 2010లో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా నా డబ్బులతో వేసుకున్న మొదటి పుస్తకం చెమట చుక్కలు, అది నానీల పుస్తకం 2010లో వచ్చింది. తర్వాత 2013లో పాతాల గరిగే అని సాహిత్య వ్యాసాల సంకలనం వేశాను. దాంట్లో నా సాహిత్య విమర్శ ఉంటుంది. తర్వాత 2017లో అడవి దీపాలు అనే వచన కవిత్వం వేశాను. చాలా పత్రికలో వచ్చిన వచన కవిత్వం దాంట్లో ఉంటుంది. నాకు ఎక్స్రే ప్రధాన అవార్డు వచ్చిన కవిత కూడా దాంట్లో ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఎక్స్రే పురస్కారం. ఎక్స్రే 10 మందిలో ఒక పురస్కారం రావడమే ఆ రోజుల్లో గగనమైతే నాకు ప్రధాన పురస్కారం వచ్చింది. 10,000 పారితోషికంతో పాటు ప్రధానమైన పురస్కారం వచ్చింది. ఎక్స్రే ప్రధాన పురస్కారాన్ని అందుకున్న అతి చిన్న వయస్సు వ్యక్తిని నేనే. 40 ఏళ్ళ ఎక్స్రే సంస్థ చరిత్రలో అతి చిన్న వయసులో ఎక్స్రే ప్రధాన పురస్కారం అందుకున్న వ్యక్తిని నేను. దాంట్లో కూడా ఆ కవిత ఉంది, అడవి దీపాల్లో. తర్వాత 2020లో మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర రాశాను. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం వారు నాతో రాయించి వారే ముద్రించారు మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర. తర్వాత 2024లో మట్టి విజయం ఇటీవల కాలంలో వచ్చింది. అది పద్య కవిత సంకలనం. నేను రాసిన వివిధ సందర్భాల్లో రాసిన పద్య కవితలన్నీ దాంట్లో ఉన్నాయి. సార్ మిమ్మల్ని ప్రోత్సహించిన వారి గురించి చెప్పండి సార్. నా సాహిత్య ప్రయాణంలో నిజానికి నన్ను చాలా మంది ప్రోత్సహించారు. 10ల సంఖ్యలో నన్ను ప్రోత్సహించిన వారు ఉన్నారు. వారందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. నా అన్ని పుస్తకాల్లో వారి పేర్లు ప్రస్తావిస్తూ నేను వారికి కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా ప్రోత్సహించిన వారు జక్కపల్లి నాగేశ్వరరావు గారు. వారు లేకపోతే నేను సాహిత్యం రాసేవాడిని కాదు. కవిత్వంలోకి నన్ను తీసుకొచ్చిన వారు ఆయన. తర్వాత కొమ్మెర శ్రీమూర్తి గారని నేను నా పాఠశాల దశలోనే మా గురువులు, ఆయన కూడా నన్ను ప్రోత్సహించారు. తర్వాత విశ్వేశ్వర శర్మ గారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వరరావు గారు, సుబ్బలక్ష్మి గారు మంచిర్యాలకు చెందిన పిల్లల వైద్యులు వారు. వాళ్ళ ప్రోత్సాహం నేను మర్చిపోలేంది. సుబ్బలక్ష్మి గారు స్వయంగా కవయిత్రి కూడా.
ఆమె నా జీవితంలో నన్ను చాలా బాగా ప్రోత్సహించేవారు. ఆర్థికంగా నన్ను ఆదుకున్నవారు కూడా వారు. నేను టీటీసీలో ఉన్నప్పుడు ప్రతి నెల 2,000 రూపాయలు పంపి పుస్తకాలు కొనుక్కోవడానికి, నా వ్యక్తిగత ఖర్చుల కోసం, అంటే ఎక్కడ నా చదువు ఇబ్బంది కలగకూడదని నాకు 2,000 రూపాయలు కూడా పంపేవారు. అట్లా సుబ్బలక్ష్మి మేడం గారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అందుకే ఆ కృతజ్ఞతతోని నేను రాసిన చెమట చుక్కల పుస్తకాన్ని వారికి అంకితం చేశాను. ఆ రకంగా వారి కొంత రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాను. అలాగే నేను ఇంటర్మీడియట్ ప్రేరణ కాలేజీలో చదివానండి. ఆ ప్రేరణ కాలేజీ యాజమాన్యం కూడా మా పరిస్థితి చూసి, నా 10వ తరగతిలో 546 మార్కులు వచ్చిన నేపథ్యంలో నా పరిస్థితిని చూసి వారు కూడా నాకు ఫ్రీగా చదువు చెప్పారు. ప్రేరణ యాజమాన్యాన్ని కూడా నేను రుణపడి ఉంటాను. ఆ ప్రేరణ కాలేజీకి తీసుకువచ్చిన వారు కూడా మా గురువు కొమ్మెర శ్రీమూర్తి గారే. సాహిత్యంలో ఆశావాది ప్రకాష్ రావు గారు, గాడెపల్లి సీతారామూర్తి గారు, మన మంచిర్యాలకు చెందిన చంద్రదత్ డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ తండ్రి గాడెపల్లి సీతారామూర్తి గారు, వారు కూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు. అందుకే నా తెలుగు బాల శతకాన్ని గాడెపల్లి సీతారామూర్తి గారికి అంకితం ఇచ్చాను. వారు ప్రకాశం జిల్లా అద్దంకి సంబంధించిన వారు. ఈ రకంగా సాహిత్యంలో మడిపల్లి భద్రయ్య గారు నిర్మల్కి చెందినవారు. వారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. సామల సదాశివ గారు కూడా నన్ను చాలా ప్రోత్సహించి నా వెన్ను తట్టేవారు. ఇట్లా చాలామంది పెద్దల ప్రోత్సాహం నా మీద ఉన్నది. అట్లాంటి వాళ్ళ సూచనల నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సలహాలతోని నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళందరి ఉమ్మడి కృషి ఫలితంగానే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మామూలు కవిని నేను మామూలు కవిని అనుకుంటాను. మామూలు కవిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి సమాజానికి సమాజానికి నా గురించి 4 ముక్కలు చెప్పాలనుకున్నారు మీరు. నిజానికి ధన్యవాదాలు చెప్పాల్సింది నేనే. మీకే ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.